హలో గాయ్స్ అందరికీ. చూడండి మన ఏసీ ఎంత డస్ట్ పట్టేసిందో. క్లీన్ చేసి ఆల్మోస్ట్ ఒక 3-4 మంత్స్ అయితే అయిపోయింది. ఇంకా అలా మన ఏసీ అయితే క్లీన్ చేసిన తర్వాత మనం జిమ్కి అయితే స్టార్ట్ అయ్యాం. ఈరోజు అయితే మనది లెగ్ వర్కౌట్ అనమాట. మన వార్మప్ అయితే కంప్లీట్ చేసుకుని మనం లెగ్ వర్కౌట్ అయితే స్టార్ట్ చేసాం. లెగ్ వర్కౌట్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. నీ సపోర్టర్ కూడా ఖచ్చితంగా వేసుకోండి. దానివల్ల మీకు స్టెబిలిటీ ఇంకా సపోర్ట్ ఉంటుంది మీ నీ జాయింట్కి. బెల్ట్ మాత్రం అస్సలు మర్చిపోకండి. అది మీకు సపోర్టింగ్ ఇంకా బ్రీతింగ్ కంట్రోల్ కూడా ఇస్తుంది. ఇలా స్క్వాట్స్ చేసినప్పుడు మాత్రం ఒక్కడే అయితే అసలు చేయకండి. ఖచ్చితంగా స్పాటర్ మాత్రం పెట్టుకోండి మీకు హెల్పింగ్కి. ఇంకా అలా మన లెగ్ వర్కౌట్ మొత్తం కంప్లీట్ చేసుకుని మనం 4 ఆర్మ్ కూడా స్టార్ట్ చేసాం. 4 ఆర్మ్స్కి మీరు పెద్ద కష్టపడక్కర్లేదు. ఒక 3-4 వేరియేషన్స్ చేస్తే చాలు. ఇదిగోండి, ఇది మొన్న స్విగ్గీ మార్ట్లో ఆర్డర్ పెట్టాను. 150 రూపీస్కి వచ్చింది. ఇంకా అలా మన జిమ్ అయితే కంప్లీట్ చేసుకుని ఇంటికైతే బయలుదేరాం. ఇంటికాడ చూడండి షోల్డర్ ఎలా రెడ్గా అయిపోయిందో. అలా ఆఫ్టర్నూన్ చేసి మన అనిల్ బ్రో ఈవెంట్కి అయితే వచ్చాం. ఎలాగో వచ్చాం కదా అని చెప్పి లైట్గా ఐస్ క్రీమ్ తిన్నాం. ఓకే గాయస్, గుడ్ నైట్. మన నెక్స్ట్ వీడియోలో ప్రోటీన్ రిచ్ ఫుడ్ గురించి మాట్లాడుకుందాం.